కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరంపై బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది అధికార కాంగ్రెస్. ఇప్పుడు లేటెస్ట్ గా అసెంబ్లీ వేదికగా సిబిఐ విచారణ కోరటం ద్వారా కారు పార్టీని మరింత కార్నర్ చేసింది. లేటెస్ట్ గా కవిత చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ చేతికి ఊహించని ఆయుధాన్నే అందించాయి. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతారు అన్ని విషయాలలో. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమనరు. కవిత చేసిన ఈ కామెంట్స్ ను ఆయుధంగా మార్చుకుంటోంది అధికార కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ దానిపై విచారణకు ఘోష్ కమిటీని ఏర్పాటు చేసింది. లేటెస్ట్ గా నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కూడా కోరింది. ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ పై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు వరంగా మారాయి. హరీష్ రావు గారేమో ఈ చెత్త రిపోర్ట్ అంటాడు, కవిత గారేమో అవినీతి అక్రమాలలో హరీష్ రావుకు సంతోష్ రావుకు సంబంధం ఉందని మాట చెప్తున్న సందర్భం. హరీష్ రావు గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను గమనించే పక్కన పెట్టినామని అంటే ఆ రోజు ఎందుకు ఈ అవినీతి అక్రమాలపైన నిలదీయలేరు కవిత గారిని ఈ సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న విషయం తేలిపోయిందన్నారు అద్దంకి దయాకర్. అయితే కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ లేరు అనడం సరికాదన్న అద్దంకి అప్పటి సీఎం పాత్ర లేకుండానే అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో కేసీఆర్కి సంబంధం లేదని కవిత అనడం అనేది విడ్డూరం. తాను అనుకుంటున్న కేసీఆర్ చుట్టూన్న ఇద్దరు దయ్యాల గురించి అయితే చెప్పింది అనుకోండి, హరీష్ రావు, సంతోష్ రావు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు తేవడం వల్ల మళ్ళీ రాజకీయమే చేస్తున్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఏం జరిగింది ఈ గ్యాప్లో అనే విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఉన్న ఈ ముగ్గురులో పదవుల పందేరంలో ఏదో అలజడి అడ్డంకులు వస్తున్నమాట మనకు అర్థమవుతున్నది. గతంలో తాను చెప్పిన దయ్యాలు ఎవరో తాజా వ్యాఖ్యలతో కవిత స్పష్టం చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేలడం వల్లే ఈ అంశంపై సిబిఐ విచారణ కోరామన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మోదీ కూడా చెప్పారని గుర్తు చేశారు. వాస్తవం కవిత గారు చెప్తేనే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో ఈ కరప్షన్ అంతా కారణం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అని చెప్పారు. మరి ఇప్పటికైనా హరీష్ రావు గారు, సంతోష్ గారు బయటకు వచ్చి యథార్థం ఏదో ఒప్పుకొని ఆ పశ్చాత్తాపడితే సగం సమస్య పరిష్కారం అయింది. పశ్చాత్తాపం లేకుండా ఇంకా ఎక్కువ మాట్లాడితే చేసిన తప్పు ఇంకా ఎక్కువ అవుతుంది కదా, తక్కువ కాదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనడానికి కవిత కామెంట్సే నిదర్శనమన్న ఎంపీ చామల సిబిఐకి ఆమె వాంగ్మూలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది. ఒకవేళ మీ భావనే గనక దోచుకొని ఉంటే మరి నువ్వు రేపు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చేసేయి. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం సరికాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరంపై ఇప్పటికే సిబిఐ విచారణ కోరామని, త్వరలోనే దొంగెవరో తేలుతుందని స్పష్టం చేశారు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.